పూర్తిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు. ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటా ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. అయ్యా గౌరవ సభ్యులు ఆనాడు మీ మంది 9 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు, తలుపులేసి దేశ విభజనను కోరేవాళ్ళు ఈ బిల్లును ఆకాంక్షించారనంటే ఆనాడున్న 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీ ఇయ్యాల కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేదా? ఇలా వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బానిసలుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ అమరులను కించపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి. తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ క్యాస్టార్కి అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్షుడు ఉంది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు పాపం బాధపడతా ఉన్నాడు. అయ్యో నేను కాంగ్రెస్ లో ఉంటే నేను మంత్రి కావచ్చు అనుకుంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోతే ఆయన పాపం ఫ్లోర్ లీడర్ ఎడవికేస్తా అనుకుంటున్నాడు. ఏ విషయం మీరు మాట్లాడేసా విన్నా నేను నన్ను అబ్స్ట్రాక్ట్ చేయడం మంచిది కాదు. వాస్తవం కాదా? పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు అన్నారో రికార్డు చెప్పండి. ఎందుకు తెలంగాణ మీద వివక్ష, ఎందుకు తెలంగాణ మీద కక్ష? నిన్నటి బడ్జెట్ లో ఒక పేరు కూడా ఎందుకు తీయాలని అడుగుతాను. వీళ్ళ అది చెప్పమంటే చెప్పారు, దాని గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారని అడుగుతా ఉన్నా. అడిగితే ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఇలా ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఎందుకు మీ బాధ? ఒక్క నిమిషం మినిస్టర్ గారు కూర్చోండి, ఒక్క నిమిషం.